హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఇంట్లో రసం పౌడర్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఫ్రెండ్స్. సో కందిపప్పు కొంచెం పచ్చనిపప్పు, సో కొంచెం మిరియాలు. సో ప్రాసెస్ ఏంటో చూద్దామండి, ఎలా వేయించుకున్నాం. సో ఫస్ట్ మనం ధనియా వేయించి పెట్టుకున్నాం సపరేట్గా. అన్నీ కూడా మిక్స్ చేసి వేయించుకోవచ్చు, బట్ సమ్టైమ్స్ ఒక్కొక్కటి సింగిల్గా. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. సో సరిపోతుందండి. చూడండి, ఇలా వేయించుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా వేగిపోవచ్చిందండి. దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. జీలకర్ర అండ్ మిరియాలు ఇవి వేయించి పక్కన పెట్టుకున్నామండి. మెంతులు, ఎండుమిర్చి వేయించుకున్నాం. ఇది అంతా బాగా మిక్స్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, రసం పౌడర్ రెడీ అయిపోయింది. సో దీన్ని బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3 months వరకు వస్తుందండి. సో రసం పౌడర్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చ